ఈ మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా సుఫలితాలను లాభాలను అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. రావాల్సిన ఆదాయం కూడా చేతికి అందుతుంది. జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు అందుకుంటారు. మంచి పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకుంటారు. అష్టంలో బుధ సంచారం వల్ల అనుకోకుండా నూతన వ్యాపారం కానీ లేకపోతే ఉన్న వ్యాపారంలో నూతన అవకాశాలు కానీ చేజిక్కించుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. మంచి లాభాలు అందుకుంటారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. అష్టంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొని సంతోషిస్తారు. దశమంలో చంద్ర సంచారం వల్ల మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా సాగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. అష్టములో రవి సంచారం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు కానీ లేకపోతే అధికారుల సహకార లోపం కానీ మిమ్మల్ని వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ వారంలో ఎదురవుతుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోధుమలు కానీ గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పనివారికి ఆదివారం రోజు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో ఆదిత్య హృదయం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మిథున రాశి వారు సూర్య భగవానికి ప్రతిరోజు నమస్కరించుకోవడం వల్ల, తండ్రి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.